ఫస్ట్లీ చాలా థ్యాంక్స్ అండి. మీ అందరూ ఈరోజు మేము ఈ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ట్రై చేస్తున్న దానికి మీ అందరు సపోర్ట్ చూపిస్తూ ఈరోజు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఈరోజు వరల్డ్ హియరింగ్ డే అన్నది ఆల్మోస్ట్ 2007 నుంచి ఆర్గనైజేషన్ అవుతుంది. ఈసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే WHO ఇచ్చిన థీమ్ ఏంటి అంటే కమ్యూనిటీస్ టు క్లాస్ రూమ్స్ అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందే అంటే కమ్యూనిటీ లెవెల్లోనే అంటే ఇంట్లో కానీ ఇప్పుడు అంగన్వాడీస్లో కానీ చాలా చిన్నప్పుడే వాళ్ళకి ఏదైనా హియరింగ్ కంప్లైంట్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేయడం గురించి ఈసారి ఇంపార్టెన్స్ చెప్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దాని మీద ఫోకస్ చేయమన్నది మెసేజ్ ఇచ్చింది. అది ఎందుకు అవసరం అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు ఇది మనం ఐడెంటిఫై చేయగలిగితే, బికాస్ పిల్లలకు వినికిడి ఉంటేనే మాట వస్తుంది. ఆ స్పీచ్ సెంటర్ డెవలప్ అవ్వడానికి ఫస్ట్ వినికిడి అన్నది ఉండాలి. వినికిడి మనం ఉందా లేదా అని ఎలా ఐడెంటిఫై చేయగలం అంటే పుట్టిన పిల్లల నుంచి, అంటే ఈ రోజు పుడితే లిటరల్గా ఈ రోజే ఒక టెస్ట్ చేయడానికి సింపుల్ టెస్ట్ ఒకటి ఉంది, OAE అన్నది, ఆటో ఎకాస్టిక్ ఎమిషన్స్ అన్నది. ఇప్పుడు మన గవర్నమెంట్లో కూడా అవైలబుల్గా ఉంది. చాలా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ అని ఉన్నాయి, వాటిలో అవైలబుల్గా ఉంది. తెలుసుకోవడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి వినికిడి ఉందా లేదా, ఉంటే పర్లేదు, లేదు అంటే వాళ్ళకి యాజ్ ఎర్లీ యాజ్ 1 year లోపు సర్జరీ చేసి వాళ్ళకి కనుక కాక్లియర్ ఇంప్లాంటేషన్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది మన గవర్నమెంట్లో కానీ ప్రైవేట్గా కానీ ఇది అవైలబుల్గా ఉంది. అది చేస్తే వాళ్ళు రొటీన్ యాక్టివిటీ అంటే ఇప్పుడు మీలాగా నాలాగా అన్నిట్లోనూ యాక్టివ్గా ఉండగలరు, రొటీన్గా వాళ్ళు అన్ని ప్రొఫెషన్స్లోనూ రాణించగలరు, అన్నీ చేయగలరు. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్. ఈ ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఇంట్లో వాళ్ళు కొంచెం అబ్జర్వెంట్గా ఉండాలి. అబ్జర్వెంట్గా అంటే ఇప్పుడు పిల్లోడు ఏదో మొండి చేస్తున్నాడనో నా మాట పట్టించుకోవట్లేదనో అలా అనుకోకుండా వీళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉందా ఒకసారి చూపించడంలో నష్టం లేదు. చాలామందికి ఏంటంటే లేదు మా పిల్లలకి అంతా బాగానే ఉంటుంది, అది కరెక్ట్ యాటిట్యూడ్ కాదు. బికాస్ మనం తెలుసుకుని బాగుంది అనుకోవడం సేఫర్. ఇప్పుడు అది పెద్ద టెస్ట్ కాదు, అది పెద్ద పిల్లలకి ఇబ్బంది కలిగించేది కాదు, మనకి ఇబ్బంది కలిగించేది కాదు. చాలా సింపుల్ టెస్ట్ వల్ల మనకు ఎర్లీగా ఐడెంటిఫై అవుతుంది. అలాగే కమ్యూనిటీ లెవెల్లో, నెక్స్ట్ స్కూల్ లెవెల్లో కూడా ఇప్పుడు మనందరూ ఏమైనా జాబ్ జాయిన్ అయినా ఎక్కడైనా మనకు హెల్త్ చెకప్స్ అవుతాయి మనం జాయిన్ అయ్యే ముందు, మన జనరల్ వెల్బీయింగ్ చూడడానికి. అలాగే పిల్లలకు కూడా వాళ్ళకి ఎర్లీగా వాళ్ళు ఏమైనా ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా స్కూల్ వాళ్ళు హెల్త్ ఆర్గనైజేషన్స్తో ఏదైనా అసోసియేట్ అయ్యో, ఇప్పుడు మా అలాగే ఏదైనా ENT స్పెసిఫిక్ క్లినిక్స్తో ఏమైనా అసోసియేట్ అయినా మనం టెస్ట్ చేసి వాళ్ళకి ఐడెంటిఫై చేసి చెప్పగలం వీళ్ళకి అవసరం ఉంది, వీళ్ళకి అర్జెంటుగా ఏదో ఒక ట్రీట్మెంట్ చేయాలి, చేస్తే వాళ్ళు నార్మల్గా అవుతారు అన్నది. స్కూల్స్లో అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి, టీచర్స్లో అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. పిల్లలు పట్టించుకోవట్లేదు, మాట వినట్లేదంటే వాళ్ళు మొండి చేయడం కాదు, వీళ్ళకి ఏమైనా ఉందా, ఏమైనా సిగ్నిఫికెంట్గా ఏమైనా కంప్లైంట్ ఉందా అన్నది ఐడెంటిఫై చేయగలగాలి. అలాగే ఇప్పుడు మేము యాజ్ ENT సర్జన్స్, ఇది 40 years ప్లస్ నుంచి ఉన్న క్లినిక్ ఇది, ఈ సెంటర్ ఏదైతే ఉందో. డాక్టర్ SK అప్పారావు గారు వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ సర్జన్స్ ఇన్ ద కంట్రీ. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అన్న సర్జరీ 200+ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ చేశారు ఇప్పుడు దాకా. సార్కున్న ఇంట్రెస్ట్ ఒటాలజీ అంటే మెయిన్గా చెవికి సంబంధించిన డిసీజెస్ మీద కానీ దానికి ఉండే ప్రాబ్లమ్స్ మీద కానీ, దాంతో సార్ నేషనల్ లెవెల్ ప్రెసిడెంట్ కూడా చేశారు. ఇలాంటి ఒక సెంటర్ మన దగ్గర ఉండి మనం దాన్ని మనం ఉపయోగించుకోవడం అన్నది, మన పబ్లిక్లో అవేర్నెస్ ఉండడం అన్నది ఎంతో ఇంపార్టెంట్. అది మనం ఈరోజు క్రియేట్ చేసి, అలాగే ఇప్పుడు కొంచెం బిలో పావర్టీ లైన్ పిల్లలు ఆర్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి ఒక లెటర్ తెచ్చుకుని మాకు హియరింగ్ ఎవాల్యుయేషన్ కావాలని వాళ్ళు అడిగితే మేము దాన్ని ఫ్రీగా చేసి వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేయడానికి కూడా మేము ప్రిపేర్డ్గా ఉన్నాం. ఈ ఇన్ఫర్మేషన్ మీరు పాస్ ఆన్ చేయగలిగితే ఎంతోమందికి హెల్ప్ అయిన వాళ్ళు అవుతారు. సో అదే ప్రపంచ వినికిడి దినోత్సవం March 3 ఈ 2007లో స్టార్ట్ అయింది. వరల్డ్ ఓవర్ అంతా ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు. వినికిడి దాని యొక్క ఇంపార్టెన్స్ ఆల్రెడీ అని చెప్పారు. వినికిడి లేకపోతే మనిషి మనుగడలో చాలా కష్టం. బ్లైండ్నెస్తో కూడా కొంత మేనేజ్ అవ్వచ్చు, కానీ వినికిడి లేకపోతే సొసైటీతో కాంటాక్ట్స్ ఉండవు. మనం గమనిస్తుంటాం, ఒక ఇంట్లో ఒక ఓల్డ్ పర్సన్ ఉన్నారనుకోండి, ఒక 8 years ఉన్నారు, వినికిడి లేదనుకోండి, ఆవిడతో ఎవరు మాట్లాడరు, ఎవరితో మాట్లాడరు. దట్ లీడ్స్ టు డిమెన్షియా, అంటే బ్రెయిన్ డల్ అయిపోతుంది. బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలంటే మిగతా వాటితో పాటు హీరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. హీరింగ్ లేకపోతే ఎర్లీగా డిమెన్షియా రావడానికి ఛాన్స్ ఉంది. సో హీరింగ్ ఎయిడ్ నెసెసిటీ కూడా అంత ఉంది. ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకోవడానికి అందరూ మనం తయారవుతాం, కానీ హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవడానికి ఏదో నామోషిలా ఫీల్ అవుతారు. ఏం నామోషి, వాళ్ళు ఏమనుకుంటారు, హీరింగ్ ఎయిడ్ పెట్టుకుంటే నాకు చెవుడు ఉందని తెలిసిపోతుందేమో అనుకుంటారు, కానీ హీరింగ్ ఎయిడ్ పెట్టలేకపోతే ఎక్కువగా తెలుస్తుంది విషయం ఆయన తెలియదు. సో ఇది హీరింగ్ యొక్క ఇంపార్టెన్స్ అంతా. నెక్స్ట్ మన ఇండియాలో 7% పీపుల్కి హీరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
అందులో రకరకాల కారణాలు ఏంటంటే బై బర్త్ రావడానికి, ఇన్ఫెక్షన్తో రావడానికి, నెక్స్ట్ కర్ణబేర్ డ్యామేజ్లు, నెక్స్ట్ నాయిస్ ఇండ్యూస్డ్ డెఫ్నెస్. అంటే నాయిస్ యొక్క పొల్యూషన్ వల్ల వచ్చే డెఫ్నెస్ రివర్సబుల్ కాదు. కర్ణబేర్ కన్నం పడితే ఆపరేషన్ చేసి డాక్టర్లు చేసి ఇవ్వడం వల్ల హీరింగ్ ఇంప్రూవ్ అవడానికి ఛాన్స్ ఉంది, కానీ నాయిస్ ఇండ్యూస్డ్ డెఫ్నెస్ ఈజ్ నాట్ రివర్సబుల్, ఇట్స్ ఓన్లీ ప్రివెంటబుల్. దానికి ఇప్పుడు హీరింగ్ బాగా డ్యామేజ్ అయిపోతే హీరింగ్ ఎయిడ్ కూడా పనిచేయదు. అప్పుడు ఈ కాక్లియర్ ఇంప్లాంట్ కూడా ఒక మంచి సాధనం. కాక్లియర్ ఇంప్లాంట్ అంటే ఏమిటంటే మామూలు హీరింగ్ ఎయిడ్ ఒకటి ఉంటుంది, కాక్లియర్ ఇంప్లాంట్ అంటే 2 కింద లెక్క, ఒకటి లోపల ఒకటి బయట. ఆపరేషన్ చేసి లోపల ఒకటి పెడతాం, బయట దానికి అనుసంధానిస్తే అప్పుడు హీరింగ్ రిసీవ్ చేసుకొని దాని బ్రెయిన్కి పంపించి బ్రెయిన్లో యాక్టివేట్ అవుతుంది. ఇది కాక్లియర్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్. మన ఇండియాలో మన స్టేట్లో ఆల్మోస్ట్ సంవత్సరానికి ఒక 1000 పిల్లలు ఈ ప్రాబ్లంతో పడుతున్నారు. అంటే చెవి అంటే బై బర్త్ డిఫెక్టివ్ హీరింగ్తో. వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్. దాన్ని ఇంకా మెసేజ్ మనకి హార్డ్లీ 200-300 సర్జరీస్ అవుతున్నాయి మన స్టేట్లో. అంటే ఆల్మోస్ట్ 700 బ్యాక్లాగ్ ఉండిపోతుంది. ఈ 700 కూడా అలాగలా పోగే వాళ్ళందరూ చెవుడు మూగులోకి వెళ్ళిపోతారు, కానీ ఇందులో రాలేదు. సో అది పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిందిగా మమ్మల్ని మనవి చేస్తున్నాను. ఇంకా నేను 40 years నుంచి కూడా ఈ హీరింగ్ సబ్జెక్ట్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. కారణం, నేను కాకినాడలో వర్క్ చేస్తున్నప్పుడు మెడికల్ కాలేజీలో అక్కడ ఈ కాలువల్లో స్నానాలు చేయడం, పిల్లలు ఈతలు కొట్టడం, దానివల్ల ఈర్ ఇన్ఫెక్షన్ రావడం, ఈర్ ఇన్ఫెక్షన్ వల్ల హీరింగ్ తగ్గడం, ఈర్ ఇన్ఫెక్షన్ వల్ల హీరింగే కాకుండా బ్రెయిన్కి యాబ్సెస్లు కూడా వచ్చేవి. అప్పుడు అంత హైజీనిక్గా ఉండేది కాదు వాటర్. ఆ వాటర్లో స్నానాలు చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండేవి. అలాగ మనం అవేర్నెస్ క్రియేట్ చేసి ఇప్పుడు దేశం అంతా కూడా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మీద వివిధమైన రకాల వర్క్షాపులు చేస్తుంటాం. వాళ్ళకి డిసెక్షన్ కోర్సెస్, సర్జికల్ ట్రైనింగ్ కోర్సెస్ ఇచ్చి హీరింగ్ ఇంప్రూవ్మెంట్కి పలు విధాలైన ఆపరేషన్లు మెలకువలు నేర్పించి మంచి ఈఎన్టీ సర్జన్స్గా తయారు చేసి వాళ్ళు సొసైటీకి యూస్ఫుల్గా చేయాలని మేము నేషనల్ బాడీలో మేము యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నాం. యాజ్ అ ప్రెసిడెంట్గా నేను 10 years నుంచి అదే వర్క్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అదే కొట్టండి, బేబీ అలర్ట్ అవుతుంది, అదో టెస్టే. నెక్స్ట్ ఓఏ అని ఆటో అకస్టిక్ ఎమిషన్ అని ఒక టెస్ట్ ఉంటుంది. అది నొప్పి ఉండదు, కష్టమైన అదేం కాదు, జస్ట్ ఇలా పెడతారు, ప్రోబ్ చూస్తారు. దానివల్ల అంటే హీరింగ్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ అవుతుంది. నెక్స్ట్ హీరింగ్ తగ్గితే ఏంటి కారణాలు, ఇంకేమైనా కారణాలు ఉన్నాయని అప్పుడు ఈఎన్టీ వైద్యుల దగ్గరికి వెళ్ళడం, ఈఎన్టీ వైద్యులు దాన్ని ఎగ్జామ్ చేయడం, దాన్ని ఇవాల్యుయేట్ చేసి ఏమైనా స్కాన్లు అదర్ టెస్టులు చేయడం. బెరా అని ఇంకో టెస్ట్ ఉంటుంది. సో ఈ సింపుల్ టెస్టుల వల్ల మన ఎర్లియస్ట్ డిటెక్షన్ కూడా చేయొచ్చు. అంటే ఏదో 2 ఏళ్ళు ఉండాలి, 3 ఏళ్ళు ఉండాలి అనేది అపోహ. నెక్స్ట్ చాలామంది ఏంటి, మా తాతగారు అయితే 5 సంవత్సరాల తర్వాత మాట్లాడారు, వాళ్ళ నాన్నగారు ఏమో 7 సంవత్సరాల తర్వాత మాట్లాడారు. ఇవన్నీ సైన్స్ కాదు. ఏదో ఆ నిమిషానికి డినైల్ సైకాలజీ ఏంటి, పర్లేదులే వచ్చేస్తుందిలే, మన తాతకు అలాగ వచ్చింది అంటే తాతకు అలాగే వచ్చింది అంటారు. అది వాస్తవం కాదు. సో హీరింగ్ అనేది అసెస్మెంట్ ఎర్లీగా చేసుకుంటే ఎర్లీగా వాళ్ళకి ఇంటెలిజెన్స్ వస్తుంది. ఇంటెలిజెన్స్ రావడానికి ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ హీరింగ్. వాడి స్పీచ్లో ఏం కమ్యూనికేట్ చేశాడు, ఎలా కమ్యూనికేట్ చేశాడు, ఏ విధంగా కమ్యూనికేట్ చేశాడు, ఏ భావంతో కమ్యూనికేట్ చేశాడు తెలుసుకోవడానికి లౌక్యం ఉండాలి. దాని లౌక్యం డెవలప్ అవ్వడానికి ఎర్లీ ఇంటర్వెన్షన్ అవ్వాలి. మీరు 5 ఏళ్ళు తర్వాత ఆపరేషన్ చేస్తే అంత ఉపయోగం ఉండదు. ఎర్లీస్ట్ బేబీ లెర్నింగ్ అంతా ఎర్లీస్ట్ బ్రెయిన్ చాలా డెవలప్ అవుతుంటుంది. ఆ బ్రెయిన్ డెవలప్మెంట్లోనే మనం వెళ్ళిపోవాలి. ఈ మెసేజ్ అంతా బ్రెయిన్ డెవలప్ అయినాక వెళ్తే అంత ఇంప్రూవ్మెంట్ ఉండదు.